హలో అండి. ఈరోజు రాలే పువ్వు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఈ సీజన్లో మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. చాలా పూస్తుంది. మనము ఊరు నుండి వచ్చేప్పుడు అలా అయితే తెచ్చుకోవచ్చు. మేమైతే ఊరు నుండి వస్తూ తెచ్చుకున్నాము. ఇలా తెచ్చుకొని ఓన్లీ ఈ పెటల్స్ మాత్రమే తీసి పెట్టుకోవాలి. దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఎల్లిపాయలు క్రష్ చేసినవి తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఈ పెటల్స్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పెటల్స్ అన్నిటినీ వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి, వాటర్ అన్నీ పోయేలాగా. సో ఇది తెచ్చుకున్న ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ వండేసుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతుంది మొత్తమే. ఇది చాలా పల్చగా ఉంటాయి కదా, అందుకని. సో నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర, ఎల్లిపాయ వేసేసుకొని ఎండుమిర్చి వేసేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో ఇవి కుక్ అయిపోయాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకొని పసుపు వేసుకోండి. సో శనగపప్పు మనం 2 hours ముందు నానబెట్టి పెట్టుకోవాలి, అలా అయితే తొందరగా కుక్ అవుతుంది. శనగపప్పు వేసేసుకోండి. సో నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్టే యూజ్ చేయాలి మనం మ్యాక్సిమమ్. ఎలాగో వాటర్ పోస్తే కరిగిపోతుంది కదా. సో నెక్స్ట్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఇలా కుక్ చేస్తున్నాను. వాటర్ శనగపప్పు అనేది మునిగే వరకు పోసేసుకోండి. ఇలాగా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి, దగ్గర అవ్వాలి కర్రీ అంతా. ఇప్పుడు శనగపప్పు ఉడికిపోయింది. సో ఈ స్టేజ్లో మనము ఈ రాలే పువ్వు యాడ్ చేసుకుందాము. ఈ రాలే పువ్వు కర్రీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపేసుకోండి. ఈ పువ్వు కూడా కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక వాటర్ పోసుకోండి. కొద్దిగా కుక్ అయ్యాక వాటర్ పోసుకోండి. వాటర్ ఇలా ఉండాలి, మరి ఎక్కువగా కాకుండా. ఇది డ్రై కర్రీనే, మళ్ళీ ఈ వాటర్ కూడా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేయాలి ఈ ఫ్లవర్ని. సో నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇలా మనం న్యాచురల్గా వచ్చే వాటిని వీటిని పోనివ్వకూడదు. చింత చిగురు అయితే ఏంటి, రాలే పువ్వు అయితే ఏంటి, ఆదుండకాయ, ఇవన్నీ నేను అసలు పోనివ్వను. మనకి ఎందుకంటే పెస్టిసైడ్స్ లేకుండా పెరుగుతుంది, బాగుంటున్నాయి ఇవి. పిల్లలకి కూడా డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ అనేది. రోజు అలానే దొండకాయ, బెండకాయ అలా కాకుండా. సో ఇలా కుక్ అయిపోవాలి, దగ్గరికి అయిపోవాలి. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టి కుక్ చేయండి. ఈ కర్రీస్ అయినా లాస్ట్కి సిమ్లో పెట్టి కుక్ చేస్తే బాగుంటుంది, కంప్లీట్గా కుక్ అవుతాయి. సో ఇది డ్రై కర్రీ కాబట్టి రైస్తో తీసుకుంటే, ఏదైనా చారు చేసుకుంటే బాగుంటుంది, చపాతీస్కైనా బాగుంటుంది. మేమైతే దీన్ని నువ్వుల పచ్చిపులుసుతో తీసుకున్నాము. నువ్వులు అనేది కూడా పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. నువ్వుల్లో మెగ్నీషియం ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో అది బోన్స్కి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి.